హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మినీ వ్లాగ్ అండి. నా ఛానల్లో ఇది లాంగ్ వీడియో, నా ఫస్ట్ వీడియో. నేను ఈరోజు 6 to 12 months బేబీస్కి ఫుడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేనైతే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్ మాత్రమే ఉన్న పప్పులన్నీ తీసుకున్నానండి. దానికోసం పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పల్లీలు, మినపగుళ్ళు తీసుకున్నానండి. పెసరపప్పు ప్లేస్లో పెసలు యాడ్ చేసుకోండి. పెసలు అయితే చాలా మంచిది. నా దగ్గర లేవని చెప్పి నేను యాడ్ చేసుకోలేదు. అందులోకి డ్రై ఫ్రూట్స్ 4, బాదం, జీడిపప్పు, వాల్నట్ అయితే యాడ్ చేసుకున్నాను. వాల్నట్ కొంచెం డైజెషన్కి కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా ఒకటైనా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. అందుకే వాల్నట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అండ్ వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఒక 1/2 hour పాటు అలా మంచిగా ఎండనివ్వండి, కొంచెం చెమ్మ అనేది లేకుండా. ఎందుకంటే దాన్ని ఒక పౌడర్ చేసిన తర్వాత మనం ఒక 1 week అయినా స్టోర్ చేసుకుంటాం కదా, అందుకే మంచిగా ఎండబెట్టుకోండి. దాన్ని ఎండిన వాటిలో నేను కొంచెం గీ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. అందుకే నేను గీ యాడ్ చేసుకున్నాను. దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఆ పప్పులన్నీ కొంచెం దోరగా వేపుకోండి. మంచి వాసన వచ్చేంత వరకు వేపుకున్న దాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో పట్టుకోండి. అండ్ నా ఫస్ట్ వీడియో మీరు అందరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చూడండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందాక నేను వామ్ యాడ్ చేసుకున్నాను కదా, వామ్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. పిల్లలకి అరుగుదలకి చాలా మంచిది వామ్ అనేది. చూడండి, దాన్ని మీరు జల్లించుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే జల్లించట్లేదు, ఎందుకంటే నాకు పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసు కాబట్టి నేనైతే జల్లించట్లేదు. నేను నా బేబీకి అయితే, ఇప్పుడు నా బేబీకి 10 months అండి. నేనైతే 6th month ఎండింగ్ నుండి నా బేబీకి ఇది వాడుతున్నాను. సెర్లాక్ అనేది నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి. సెర్లాక్ టైప్లో హోమ్ మేడ్ సెర్లాక్ లాగా ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదా. చూడండి, అలా బాబుకి ఒక 2 స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, ఉడికించిందని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.